హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ పాండిచ్చేరిలో మన డే 3. ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్కి రావాలని చెప్పి సన్సెట్ చూద్దాం అని చెప్పి బీచ్కి వచ్చాం. మనకి తెలుసు, మీ అందరికి తెలుసు కదా, దరిద్ర దేవుడు మనం అంత మంచి బంధువులు అని చెప్పి. ఇక్కడ వర్షం పడుతుంది, అయినా సరే ఎర్లీ మార్నింగ్ బీచ్ చూద్దాం అని చెప్పి అయితే బీచ్కి వచ్చేసాం. ఇదిగో లైట్గా అయితే సన్ రైజ్ స్టార్ట్ అయింది అక్కడ. సో మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయండి ఈ వెదర్ని. అంటే మొత్తం లైట్గా చినుకులు పడుతున్నాయి. ఒక పక్క అక్కడ గోల్డెన్ షైనీ కలర్లో అయితే సన్ రైజ్ స్టార్ట్ అయ్యాయి. మరి సన్ వస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది సన్ రైజ్ చూడడానికి. బట్ స్టిల్ వర్త్ వాచింగ్. మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది మన రాక్ బీచ్లో ఉన్న చీఫ్ సెక్రటేరియట్. ఈ చీఫ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే ప్రజెంట్ ఉన్నాం. ఇదిగో మొన్న నైట్లో నడిచిన రోడ్ ఇదే. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. బీచ్ అంతా అటు సైడ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది బీచ్ సముద్రంలో. కొద్దిగా ఇటు వస్తే ఇక్కడ చూడండి లైట్గా సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత క్లౌడీ ప్లస్ సన్ రెండు కలిసి వచ్చాయి. క్లౌడ్స్ ప్లస్ సన్ రేస్ రెండు కలిసి ఉన్నట్టు ఉన్నాయి చూడండి అక్కడ దూరంగా ఎంత బాగుందో. నైట్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ వస్తే ఇక్కడైతే జనాలు జాతరలో ఉన్నారు. అందుకని ఎర్లీ మార్నింగ్ వచ్చాం ఇది వ్యూ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి. ఎంత బాగుంది. సో ఇటంతా ఎండ వచ్చినట్టుంది, ఇటంతా వర్షాలు పడుతున్నాయి. ఈ మిక్చర్ వచ్చి చాలా బాగుంది మధ్యలో చూడ్డానికి. సో నిన్న మనం బోట్ రైడ్లో అక్కడంతా వెళ్ళాం కదా. సో ఈ ప్లేస్ అంతా వెళ్ళాం. ఇది వచ్చి ఫస్ట్ పోర్ట్ ఆఫ్ పాండిచ్చేరి అంట. ఇది ఇక్కడ ఉన్నది. ఇది బ్రిటిషర్స్ కట్టిన పోర్టు. ఈ పోర్ట్ మళ్ళీ అక్కడి నుంచి సీ అయితే చాలా ముందరకు వచ్చేసింది. పోర్ట్ అయితే పడిపోయింది. సో చాలా బాగుందండి చూడడానికి. ఈ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. ఒక సైడ్ అయితే లైట్నింగ్ సన్, ఇంకో సైడ్ ఫుల్ క్లౌడ్స్ విత్ రెయిన్. నిజంగానే చాలా బాగుంది. వావ్. ఇది ఇక్కడ నుంచి మీకు ఇవాళ ఇచ్చే అప్డేట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం. మొన్న వెళ్ళాం కదా, అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, బుకింగ్ లేదని చెప్పి, ఫుల్ క్రౌడ్ ఉందని చెప్పి. బట్ ఇవాళ అయితే మనం ఫుల్ బుక్ చేసుకుని అయితే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ స్టార్ట్ చేద్దాం. అది కూడా నేను చూపిస్తాను. బట్ ఇప్పుడైతే అక్కడ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. అవసరం వ్యూ. మళ్ళీ కలుద్దాం. చలో బాయ్. సో ఆన్ ది వే టు మ్యాంగ్లూరు ఒక చిన్న రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా మాకు 1 hour టైం ఉంది మా బుకింగ్కి. సో ఇక్కడైతే ఆగి ఒకసారి లోపల రైల్వే స్టేషన్ అయితే చూసి వెళ్దాం అని చెప్పి ఆగాం. రైల్వే స్టేషన్ చూద్దాం రండి. కిళ్ళే రైల్వే స్టేషన్, తమిళనాడు రైల్వే స్టేషన్. ఇది టికెట్ కౌంటర్ అనుకుంటా. చిన్న పల్లెటూరు ఇది. ఇదిగో ఇంత స్టేషన్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా. ట్రాక్స్ అయితే 3 ఉన్నాయి, 3 ట్రాక్స్ ఉన్నాయి. లొకేషన్ అయితే సూపర్ ఉంది. క్లౌడీగా, ఎక్కువ సన్ లేకుండా చల్లగా ఉంది ఇవాళ. చాలా బాగుంది లొకేషన్ అయితే.
నైస్. చిన్న స్టేషన్ బట్ నీట్లీ మెయింటైన్. సో ఇదే మన కిల్లే రైల్వే స్టేషన్ ఆన్ ది వే టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఒక 10 minutes అంతే. ఇక్కడ రైలు ఆగేటట్టయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ప్లాన్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి దిగేయచ్చు. అంత దగ్గర ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ప్లాన్ చేసుకుంటే ఎవరన్నా ఎక్కడి నుంచి ట్రైన్లో వచ్చేటట్లయితే ఇక్కడ దిగేస్తే 10 minutes ఇక్కడ నుంచి అంతే. నైస్ ప్లేస్. ఇంకా చలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతాం. సో ఆన్ ది వే టు మ్యాంగ్రూవ్స్ దగ్గరలో ఇళ్ళ మధ్యలో అయితే మనకి నెమలులు ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇంటి మధ్యలో ఇండ్ల దగ్గర అయితే నెమళ్ళు ఎంత బాగా తిరిగేస్తున్నాయి చూడండి. ఇక్కడ వీళ్ళు పెంచుకుంటున్నట్టు వీళ్ళు. ఎంత బాగుంది. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా చూసాను ఇది ఆన్ ది వేలో. ఇల్లు మొత్తం ఇంటి మధ్యలో ఊరికి పక్కన రోడ్డుకి పక్కనే ఇలా గోడ పైన కూర్చొని తింటున్నాయి ఇవి. అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఏదో ఆకులు తింటున్నాయి ఇవి. ఇది మేల్ అనుకుంటా. అలాగే రోడ్డు పక్కలోనే ఎంత బాగా కనిపించిందో. ఒరే 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 ఎగిరింది. దగ్గరలో అడవి ఏమైనా ఉందేమో కదా. నైస్, వెళ్దాం. సో మనం మొన్న మిస్ అయిన మ్యాంగ్రూవ్స్ బోట్ రైడ్ అయితే ఇప్పటికి వచ్చేసాం. మొన్న ఫుల్ రష్ ఉంది కాబట్టి మనం అలౌ చేయలేదు. ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుని వచ్చేసాం కదా. ఇదే మనకి మ్యాంగ్రూవ్స్ బోట్ రైడింగ్ స్పాట్. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి, చూపిస్తా. ఇదిగో ఇవే మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్. సో ఇక్కడ నుంచి బోటింగ్ ఉంటుంది ఇలా లోపలికి. ప్రశాంతంగా అయితే ఉంది. లోపలికి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి అక్కడంతా. చూడండి ఎంత బాగుంది అక్కడ. అటంతా బోట్ తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్దాం, ఇట్లా ఎంజాయ్ చేద్దాం. ది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి ఇదే సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన ఉంది, మనం వెయిట్ చేయాలి. 9కి స్టార్ట్ అవుతుంది, 8:15 టైము. తెలిసి ఇక్కడ బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక స్టాచ్యూ చూడండి ఎంత బాగుందో. పెద్ద గుర్రం, చాలా బాగుంది. ఇదే మనకి బోట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అటు బోట్స్ అక్కడ పక్కన ఉన్నాయి, అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇదే మనకి బోటింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తారు. ప్రస్తుతానికి అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, సో వెయిటింగ్. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఎంత కామ్గా ఉందంటే, ప్రశాంతంగా సూతింగ్ నేచర్లో ఉంది. వెయిటింగ్. అరే చేపలు కూడా పడుతున్నారు. ఇట్స్ వెయిట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఒకటి మేబీ ఈత చెట్టు లేకపోతే పామ్ ఆయిల్ చెట్టు ఇది. బట్ దీనికి స్టెమ్లో ఉన్న మొక్కలు అయితే వేరే వేరే మొక్కలు అయితే ఉన్నాయి.
ఇదొక రకము, ఇదొక రకము, ఇదొక రకం. వేరే వేరే గింజలు తెచ్చి పిచ్చుకలేమో ఎంత అందంగా పెట్టాయి చూడండి. నేచర్ డిజైన్ చేసిన ట్రీ ఇది. వేరే వేరే ప్లాంట్స్ ఒక మెయిన్ ట్రీ స్టెమ్లో సూపర్గా ఉంది కదా. సో ఇదే బడి మనమైతే ఇప్పుడు రోబోటింగ్ అయితే వెళ్తున్నాం. అవి మోటార్ బోట్స్, అక్కడికి వెళ్ళాలి. అవి మనం బుక్ చేయలే, మనం బుక్ చేసింది ఇవి రో బోట్స్. ఇవి ఎంతమంది ఉన్నారు చూడండి, చాలా రష్ అయితే ఉంది. ఇలా లోపల తీసుకెళ్తారు మనల్ని. సో మా వాళ్ళందరూ చూడండి రెడీగా ఉన్నారు బోట్ కోసం. స్పేట్ అందరు లేలే, నువ్వు లాగరే. స్టైల్ స్టైల్. సో నెక్స్ట్ మన బోట్ అక్కడ వస్తాం చూడండి. బోట్ నంబర్ 71 మంది.